హాయ్ అండి. ఇక్కడ పైన బ్లౌజ్ కనిపిస్తుంది కదా! ఆ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చూడండి, హ్యాండ్స్‌కి బ్యాక్ ఇలా ట్రెండింగ్ నెక్ అండి. హ్యాండ్స్‌కి కట్ వర్క్ వచ్చింది. ఇలా లైనింగ్ తీసుకొని వేస్ట్ మొత్తం ఒక లైన్ డ్రా చేసుకొని తీసివేయాలి అదంతా. తర్వాత నడుం పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు అనేది తీసుకుంటున్నాం మనము. ఇది బ్యాక్ హుక్స్లు అండి. అంచులు ఉంటాయి కదా చివరి వైపు అంచులు, ఆ అంచులు అనేది మన వైపు పెట్టుకోవాలి బ్లౌజ్కి. చూడండి, ఇక్కడ నుంచి 14 పొడవు పెడుతున్నాను. మొత్తం కలిపి 14.5 అన్నమాట. కింద ఖర్చు కూడా ఉంది. ఇలా 14కి మనం గుర్తు పెట్టుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇట్లా బాక్స్ షేప్లో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక ఈ అంచులు ఉన్నాయి కదా, అంచుల వైపు అనేది మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఉంచుకోవాలి. మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 అండి. 14లో సగం 7.5 చూడండి, ఇక్కడ ఈ అంచులు అనేది మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది కాకుండా విడిగా మనం షోల్డర్ వచ్చేసి నేను 6.5 పెడుతున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6.5, చంకదింపు కూడా సేమ్ 6.5 పెట్టేశాను. చంకదింపు 6.5 పెట్టేసి అండి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 24ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకున్న తర్వాత ఒక భాగం 6 ఇంచెస్ 1 ఇంచ్ కలిపి మొత్తం పెట్టుకోవాలి. 7 ఇంచులు 1.5 ఖర్చు పెట్టుకోవాలి. అసలు 7 అండి ప్లస్ 1 ఇంచు. ఇక్కడ 7 ఇంచులకు కూడా 1 ఇంచ్ కలిపేసి 8 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. నడుము లూజు టక్స్ మొత్తం కలిపి 7 ఇంచులు ఉంది కదండి, ఆ 7 ఇంచులని ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కింద నడుము లూజుకి 1 ఇంచ్ చెస్ట్ లూజ్ అనేది కలుపుకొని బోట్ నెక్కి పెట్టాలన్నమాట. చంక క్రాస్ తీసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ నెక్ అనేది మనం విడిగా బక్రం కట్ చేస్తాము, అది వీడియో పెడతాను. చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి. పావు ఇంచ్ అనేది ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఖర్చు పెట్టాము. తర్వాత షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టాను. తర్వాత చంకదింపు కూడా 6.5 పెట్టేసి నడుము లూజు టక్స్తో కలిపి ఎంత వచ్చిందో అంతకి 1 ఇంచ్ కలుపుకొని పైన చెస్ట్కి పెట్టుకోవాలి. కింద నడుము వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం నడుము లూజుని 4 భాగాలు చేసి పెట్టుకోవాలి. చూడండి, తర్వాత హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకున్నాము. ఇట్లాగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా అంచులన్నీ అటువైపు ఉండేలాగా చూసుకోండి. రివర్సు సమానంగా ఒక లైన్ గీసేసుకొని ఇంకొక లైన్ వచ్చేసి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ పెట్టి లైన్ గీసుకోవాలి. ఇక్కడ చేయి పొడవు అనేది 10.5 తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ 10.5 మార్కింగ్ చేస్తున్నాను అన్నమాట. 10.5 మార్కింగ్ చేసేసుకొని చెయ్యి లూజ్ వచ్చేసి 4.5కి పెట్టుకుంటున్నాను. ఇవి నేను బాడీ కొలతలు తీసుకున్నానండి, దాన్ని బట్టి పెడుతున్నాను. ఇక్కడ మనకి చంక లూజ్ లేదు కాబట్టి కింద చెయ్యి లూజుకి 1.5 ఇంచ్ కలిపితే చంక లూజ్ అనేది వస్తుందండి. 4.5కి 1.5 ఇంచ్ కలిపి చంక లూజ్ పెట్టాను. తర్వాత ఈ 10.5 వచ్చింది కదా, ఇక్కడ మనకి కొలుచుకుంటే ఈ 10.5ని ఆ లూజ్ మీద తీసుకెళ్ళి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలన్నమాట అక్కడికి.
ఇంకా అటువైపు మొత్తం ఖర్చు అనమాట. ఇటువైపు మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలి. చూడండి, పైన నుంచి స్ట్రైట్గా గీసుకొని ఇట్లా క్రాస్గా గీసుకొని ఖర్చుకు మాత్రం స్ట్రైట్గా గీత గీయాలన్నమాట. అందుకని నేను అక్కడ చంక లూజు పెట్టి స్ట్రైట్గా గీత గీస్తాను. చూడండి, ఖర్చులు ఘాట్లు పెట్టేసుకొని క్రాస్ తీసుకోవాలి. ఓపెన్ చేసి క్రాస్ తీసుకోండి. ఓపెన్ చేయకపోతే ఒక్కొక్కసారి మిస్టేక్ వల్ల 4కి కూడా క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అట్లా తీయకూడదు, 4కి ఫ్రంట్ పార్ట్లు మాత్రమే తీయాలన్నమాట. చూడండి, తర్వాత వేరే క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ మనకి 80 పాయింట్లు ఇచ్చారండి, అది సరిపోలేదు. నేను వేరే లైనింగ్ క్లాత్ తీసుకొని దాని మీద మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో సేమ్ అలాగా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేశాను. కింద వైపు చూడండి, ఖర్చు ఎక్స్ట్రా ప్రిన్స్ కట్ కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కింద వైపు 1.5, పైన వైపు 1 ఇంచ్ కలిపేసుకొని ఇట్లాగా లైన్ డ్రా చేశాను. తర్వాత చంకలో చూడండి 30 ఇంచ్ మనం చంక క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లకి. తర్వాత షేప్ పొడవు వచ్చేది 10 ఇంచులు తీసుకొని చూడండి, షేప్ పొడవు 10, ఇటు నుంచి 4 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, అక్కడ నుంచి కూడా షేప్ పొడవు కూడా షేప్ లూజ్ కూడా 2.5 తీసుకుంటున్నాను. చూడండి, స్ట్రైట్గా గీత గీసుకొని ఇక్కడ నుంచి 1.5 పైకి గీసుకొని స్ట్రైట్గా అక్కడ నుంచి మనం చూడండి ఇట్లా 1.5 ఇంచ్ స్ట్రైట్గా గీసుకొని తర్వాత షేప్ అనేది చూడండి ఈ విధంగా మనకి గీసుకోవాలన్నమాట. షేప్ పొడవు అనేది గీసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ కూడా బకరం పెట్టి కట్ చేస్తానండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, అడ్డేమో 10.5 దగ్గర మనం డాట్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ ఖర్చు దగ్గర డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ తీసేసి మనం చూడండి, బ్లౌజ్ పీస్ అనేది ఇట్లాగా వైట్ కలర్లో ఇట్లాగా చెమ్కీలుగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, అవి దీని మీద పెట్టేసుకొని మనం కట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి, ఈ క్లాత్ అనేది కొంచెం చిన్నగానే ఇచ్చాడండి, మీటర్ లేదు ఇందులో. చూడండి, ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని ఈ సైడ్ పెట్టేశాను. అది తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్. ఇక్కడ బ్యాక్ పార్ట్కి కొంచెం సరిపోవట్లేదండి. చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టాను, కానీ మళ్ళీ హ్యాండ్స్కి మన క్లాత్ సరిపోదు అనిపించింది. అందుకని హ్యాండ్ తీసుకొని మళ్ళీ దాని మీద పెట్టేసి చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇటువైపు తిప్పి పెట్టానమాట. హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ డిజైన్ వచ్చేలాగా చూద్దామని చూస్తున్నాను ఇక్కడ. కానీ బ్యాక్ పార్ట్కి ఇక్కడ చూడండి, ఖర్చు దగ్గర కొంచెం అతుకులు పడతాయి అన్నమాట. పర్లేదు, కనిపించదు కదా అని నేను కట్ చేశాను పైకి వైపు కనేసి. చూడండి, మరి ఇట్లాగా హ్యాండ్ కట్ చేస్తున్నాను.
హ్యాండ్ అయిపోయింది. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ చివరి వైపు కొంచెం మాత్రం అతుకు పడుతుంది అనమాట. అది పర్లేదండి, మనం 2.5 పెట్టాం కదా, ఖర్చు చాలా ఎక్కువ పెట్టాము, వాళ్ళే మనకి ఎక్కువ పెట్టమని చెప్పలేదు. ఇట్లా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా రంగులు ఉంచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. అంతేనండి, ప్రిన్స్ కట్ ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. ఇక్కడ ఈ పీస్ని స్ట్రైట్గా కట్ చేసి ఇక్కడ కొంచెం పీస్ ఉంది కదండి, అది అనేది ఇట్లాగా జాయింట్ చేస్తానన్నమాట. అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బక్రంతో ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, బక్రం ఇట్లాగా నేను మీటర్స్ లెక్కన కొనుక్కొచ్చుకుంటాను అనమాట. చూడండి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, కిందకి 6 ఇంచెస్ పెట్టాను. ఇటువైపు కూడా 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇటువైపు కూడా 3 ఇంచెస్ పెట్టేసుకొని పైన 3 ఇంచెస్ పెట్టుకొని ఇలాగా పైది కట్ చేశాను వేస్ట్. కింద వైపు కూడా ఖర్చుతో కలుపుకొని మనం బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మనం టేప్ తీసుకొని ఈ విధంగా పై వైపు 3 ఇంచెస్, కిందకి అసలు 6 ఇంచెస్ ఖర్చుతో కలిపి కట్ చేసామన్నమాట. 6 ఇంచెస్ పెట్టిన దగ్గర మళ్ళీ 3 ఇంచెస్ పెట్టుకొని మధ్యలో కూడా 3 ఇంచెస్ పెట్టి ఇట్లాగా స్ట్రైట్గా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని మనం ఇందులో చూడండి కిందకి 6, పైన 3 ఇంచెస్ అన్నమాట. చూడండి, ఇట్లాగా మనకి నచ్చిన షేప్లో అనేది మనం డ్రాయింగ్ అనేది గీసుకోవచ్చు అనమాట. నెక్ మనకు నచ్చిన విధంగా. నేను బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఈ నెక్, అడిగారు వాళ్ళు ఇది కుట్టమని చెప్పి, అందుకని మళ్ళీ నెక్ పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లాగా పెన్నుతో గీస్తే బాగా వస్తుందని ఇట్లాగా పెన్నుతో గీస్తున్నాను. చూడండి, ఈ నెక్ అనమాట. ఇట్లాగా స్ట్రైట్గా మొత్తం కూడా మనం ఖర్చు అనేది పక్కన ఖర్చు వేసుకోవాలి. ఇక్కడ మొత్తం కట్ చేయకుండా ముందు కొంచెం ఉంచుకోవాలి. నెక్ విడ్త్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. తర్వాత చూడండి, ఇట్లాగా ఖర్చు మొత్తం ఇట్లాగా రౌండ్గా కట్ చేసేసుకొని ఇక్కడ లోపల వైపు కట్ చేసి అక్కడ దాకా ఆపుకోవాలి. నెక్ ఎక్కడ దాకా గుర్తు పెడుతున్నామో అక్కడ దాకా. తర్వాత చూడండి, ఇక్కడ రౌండ్ అనేది నీట్గా కట్ చేసుకోండి. బాగా షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. చూడండి, నెక్ అయితే ఇలా ఉంది. దీన్ని ఐరన్ చేసుకోవచ్చు లేదా కుట్టుకోవచ్చు అన్నమాట మనము. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా కామెంట్స్ ఉంటే, ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి, బ్యాక్ నెక్ కూడా బ్యాక్ నెక్ ఎంత ఉందో 10 పెట్టుకుందాం అనుకుంటున్నాను. 10 పెట్టి మనం బక్రం అనేది కట్ చేస్తాము. ఇది షార్ట్ వీడియోలో పెడతాను చూడండి, బ్యాక్ బక్రం ఎలా కట్ చేసుకోవాలి అనేది. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.